నంద్యాల జిల్లా డోన్ మండలంలోని హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కొండపేటకు సంబంధించినటువంటి వైన్ షాప్లో ఈ వైన్ షాప్లో యువకులు బీరు కొనడానికి పోతే ఆ బీరులో స్పూన్ వచ్చిందని చెప్తా ఉన్నారు. తర్వాత వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తమ్ముడు, ఏం పేరు మీ పేరు? నా పేరు రాజశేఖర్ రెడ్డి అన్న. మేమేం చెప్తాలేము, లైవ్ లో మీరు కూడా చూసినారు. మేమేం చెప్పి దీంట్లో ఏం పెట్టలేదు, పెట్టడానికి కూడా రాదు, సీల్ కూడా తీయలేదు. మీరే చూసినారు కాబట్టి చూడండి, అక్కడే కొని తెచ్చిండేది ఇది. ఇంకొకటి వచ్చేసి దీని మీద మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు, మ్యానుఫ్యాక్చర్ డేట్ అవన్నీ చెక్ చేసుకోండి. ఇది ఇంకా ఎలక్షన్లు ఫలితాలు రాకముందుకే ఇది మ్యానుఫ్యాక్చర్ అయ్యింది, ఒక 20 days బిఫోరే మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. ఈ కంపెనీ వచ్చేసి కింగ్ ఫిషర్, ఇది కింగ్ ఫిషర్ అంతకుముందుకే మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. అక్కడ ఇప్పుడు అడిగితే కూడా అది ఇప్పటికీ అది ప్రభుత్వ ఆనిధంలో ఉందో లేదో మాకు తెలియదు. అక్కడ పోతే ఎవరో సార్ అన్నారు, సార్కి ఫోన్ చేస్తే ఏమైనా వేసుకోపో అన్నాడు. ఏమైనా చేసుకోవడం మేమేమో చేసేంత సామాన్యులు. సార్ అంటే వైన్ షాప్ లో మందు అమ్మేతోళ్ళ సార్ కాదన్న, మందు అమ్మేతోళ్ళకి పైన ఇంకో ఉంటారంట, వాళ్ళంట సారు చేసుకో. ఆయన సార్ పేరు చెప్పండి చెప్పుకున్నాడు. ఆయన చెప్పింటే ఆయన ఆధార్ కార్డు కూడా ఇలా చూపిస్తుంటే ఆయన కొడుక్కో ఆయనను తాగి ఇట్లా చచ్చిపోయింటే ఆయనకు బాగుంటుండే. నేను ఎందుకంటే ఇది ఏమైనా తాగి ఏమైనా జరిగింటే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఇది కాబట్టి వచ్చింది, దీనికి మించి ఇంకేమన్నా వచ్చింటే ఎట్లా అని అడుగుతున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ జగన్ ప్రభుత్వంలో వచ్చింది. అదే గట్టి చెప్పన్నా, మ్యానుఫ్యాక్చరింగ్ జగన్ ప్రభుత్వం అంటే ఈ ఎలక్షన్ల కంటే ముందరనే చాలా ముందు వచ్చింది. బ్యాచ్ నెంబర్ ఉంది, అన్ని బ్యాచ్ నెంబర్ ఏ ప్రభుత్వంలో వచ్చిందో అది చెప్పు అన్న, గట్టిగా మెన్షన్ చేసి చెప్పు. తర్వాత ఫర్దర్ మీరు ఇక్కడ కంప్లైంట్ ఏమన్నా సెబ్లో కంప్లైంట్ ఇక్కడ ఇవ్వడానికి వచ్చినాము, అధికారులు లేరని చెప్తున్నారు, తీసుకోవడం లేదంటే సామాన్యులు ఏమంటారు, సామాన్యులు కంప్లైంట్ చేస్తే చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధంగా లేరని మాకు అర్థమైంది. వాళ్ళు ఇంకా ఇప్పుడు గత ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు మాకు అర్థమైంది. దీని వల్ల మాకు తర్వాత ఏమన్నా జరిగినా మేము అన్నిటికీ సిద్ధమయ్యే చెప్పినాము. చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా మా ప్రయత్నం మేము చేసినాము. దాని తర్వాత ఎవరైనా ఇష్టము మాకు వచ్చింది కాబట్టి చెప్పినాము. అదే దీంట్లో ఇది కాక ఇంకోటి ఏమేమన్నా వచ్చిందే, ఇంకా వేరే ఏమైనా జరిగి చనిపోయిండ్రి అప్పుడు కూడా ఇలానే స్పందిస్తారా? మీరే చెప్పండి. నా పేరు రాజశేఖర్ రెడ్డి అన్న. ఇప్పుడు నంద్యాల జిల్లాలోని డోన్లో కొండపేటకు సంబంధించినటువంటి వైన్ షాప్లో జగన్మోహన్ రెడ్డి అప్పట్లో తయారు చేసినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కింగ్ ఫిషర్ అనేటువంటి బీర్లో స్పూన్ వచ్చింది. తర్వాత దీనిలో ఒకవేళ ఇనుపకు సంబంధించినటువంటి ములుకులు కావచ్చు, ఇంకొక మేకులు, ఇవి ఇంకోటి ఏదన్నా పాయిజన్ కావచ్చు, ఏదన్నా అయితే కింద మా యువకుల ప్రాణాలకు ఎవరు బాధ్యులని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడ వైన్ షాప్కు సంబంధించినటువంటి ఒక అధికారిని ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడడం. తర్వాత ఇప్పుడు సెబ్బు దగ్గర ఉన్నారు వీళ్ళు. ఈ దాదాపు చాలాసేపు అయినట్టుంది వచ్చి, కానీ ఇంతవరకు కూడా స్పందన లేదని చెప్పి చెప్తా ఉన్నారు. తర్వాత కేసు తీసుకుంటలేరు. అంటే దీని అర్థమైంది, నంద్యాలకు ఉండి అంటే నంద్యాలకు పోయిన తర్వాత మళ్ళీ విజయవాడకు పోమంటారు ఏమో తెలియనటువంటి పరిస్థితి. ఈశ్వర్ రెడ్డి, PM9 న్యూస్, డోన్.